గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడ్ ఐక్యూకి యూజ్ చేసుకోండి. వీడ్ ఐక్యూకి యూజ్ చేసుకుంటే మీకు అనేది ఏదైతే ట్యాక్స్ పెడతారో ఎస్ఈఓ చేసుకుంటారో ట్యాక్స్ కి, ఆ ట్యాక్స్ మనకు యూజ్ అయినాయి అనుకోండి కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి అన్నమాట. సో ఈజీగా ఎందుకు పెరుగుతున్నాయంటే మీకు ఏదైతే ట్యాక్స్ పెడతారో ఆ ట్యాక్స్ మీది 100 to 100% ఇక్కడ మీకు చూపిస్తా, అర్థం కాకుండా చూపిస్తా గాయస్ ఇక్కడ. సో నేను వైట్ ఏదైనా వీడియో నీకు క్లిక్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి వైట్ స్టో గురించి ఒకటి వీడియో క్లిక్ చేస్తా. ఇక్కడ మనకు ఎస్ఈఓ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఎస్ఈఓ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఎస్ఈఓ అనేది ఎంత ర్యాంకింగ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. 81 చూపిస్తుంది గాయస్, ఇక్కడ చూడవచ్చు 81 చూపిస్తుంది, చూసిండ్రా? సో 81 చూపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ స్కోర్ అనేది బాగా హై ఉంది అన్నమాట. సో మనకు వీడియో వైరల్ కావడానికి మనకు ఉపయోగపడేది ఇదే అన్నమాట. కంపల్సరీ ఇదే ఉపయోగపడుతుంది. మన వీడియో వైరల్ చేసేది చేయండి ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. ఇంకొక వీడియో తీసి చూపిస్తుంది చూడవచ్చు, ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడవచ్చు. ఇక్కడ ఏదో ఒక వీడియో చూస్తాను, ఇది ఒక వీడియో తీసుకుంటా చూడండి, అంటే మీకు కళ్ళ ముందు చూపిస్తా. అండ్ ఇది తక్కువ ఉంటుంది నాకు తెలిసి అయితే. ఎస్ఈఓ చూద్దాం. సో ఇక్కడ చూడండి వస్తుంది చూడండి గాయస్, ఇక్కడ నాకు తక్కువ వచ్చింది. ఎస్ఈఓ స్కోర్ ఎంత వచ్చింది? 100కి 28 వచ్చింది. ఎస్ఈఓ స్కోర్ అనేది తక్కువ వచ్చింది. దీనికి నేను ఎక్కువ చేసుకోవాలా. ఎస్ఈఓ స్కోర్ అనేది ఎక్కువ చేసుకుంటే నేను వీడియో అనేది వైరల్ అవుతుంది. సో అట్లన్నమాట. ఇక్కడ ఎస్ఈఓ స్కోర్ ఎక్కువ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ కళ్ళ ముందు మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా గాయస్ ఇక్కడ. సో ఎందుకు ఎస్ఈఓ గురించి చూపించానంటే వీడియో పబ్లిక్ చేయక ముందు మీరు ఏం చేస్తారంటే ఎస్ఈఓ స్కోర్ చూసుకోండి. ఓకే, నేను ఎస్ఈఓ స్కోర్ నిన్న ఎస్టర్డే అనేది నేను చూసుకోలేదు. నేను ఇక్కడ 28 వచ్చింది కాబట్టి నేను దాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఎస్ఈఓ స్కోర్ ఎక్కువ చేసుకుంటే నాకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. మీకు కూడా కంపల్సరీ ఎస్ఈఓ స్కోర్ ఎక్కువ చేసుకున్నారు అనుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. సో వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది మీకు ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ ఈజీగా పెరుగుతాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తా గాయస్ ఇక్కడ. అంటే ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు, సో ఎప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలి, మొత్తం ఈ వీడియోలో ఎగ్జాక్ట్లీ మాట్లాడుకుందాం. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు. 100% రాసిస్తున్నా గాయస్. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ కష్టపడుతున్నారు, వ్యూస్ రాక అండ్ సబ్స్క్రైబర్స్ రాక అండ్ వాచ్ టైం రాక చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం కంపల్సరీ వీడియో చూడండి. ఎందుకంటే కొత్త కొత్త క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. దీన్ని సో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ టైమింగ్ ఎప్పుడు చెప్తుంది, ఆడియన్స్ ఎప్పుడు లైవ్ లో ఉన్నారో చెప్తుంది, ఆన్లైన్ లో ఎప్పుడు ఉన్నారో చెప్తుంది చూడండి. సో అది మనకు తప్పు చెప్తుంది, రాంగ్ చెప్తుంది. కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోకండి. డీటెయిల్ గా చెప్తాను దాని గురించి ఎలా అనేది మీకు ఇక్కడ డీటెయిల్ గా చెప్తాను. వీడియోలో తెలిపోదాం గాయస్. ఇక్కడ బ్యాక్ వస్తా చూడండి. మీకు ఇక్కడ ఎస్ఈఓ గురించి అయితే చెప్పాను, ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్ ఇక్కడ. సో మీరేం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి గాయస్. ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ యూలో వెళ్ళిపోండి. సో మనకి ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నెంట్ ఆన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సెర్చ్ చేయండి. మీ ఛానల్ సర్చ్ బార్ లో వస్తుందా లేదా. ఓకే, సర్చ్ బార్ లో సెర్చ్ చేయండి. ఇప్పుడు వీడియో తీసినారు అనుకోండి, వీడియో తీసిన తర్వాత ఆ టైటిల్ కి ఏం టైటిల్ పెట్టారు, సంథింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక చూపిస్తా తెలియడానికి ఒకటి సెర్చ్ చేస్తా గాయస్ ఇక్కడ. హౌ టు ఎంకరేజ్ సబ్స్క్రైబర్స్ లైక్ ఇట్లా సెర్చ్ చేస్తా ఈజీలీ, అంటే ఇంగ్లీష్ లో వర్డ్ సెర్చ్ చేస్తా. సో ఎవరిది వస్తుంది గాయస్ ఇక్కడ చూడవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ పెద్ద పెద్ద క్రియేటర్స్ది వస్తుంది ఇక్కడ చూడండి. అవునా, పెద్ద పెద్ద క్రియేటర్స్ వస్తుంది. మన వీడియో రావాలా అట్లా అన్నమాట. మన వీడియో వచ్చింది అనుకోండి కంపల్సరీ మీ వీడియో 100% వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్స్, ఇది పెద్ద పెద్ద క్రియేటర్స్ వాడే టైటిల్ అన్నమాట. సో మనం కూడా వాడాలా కంపల్సరీ. సో ఇది వాడినాం అనుకోండి, తెలుగులో ఒకటి వాడాలా అండ్ ఇంగ్లీష్లో ఒక వాడాలా కంపల్సరీ. మన వీడియో అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి, బ్రౌజ్ పిక్చర్ లో వస్తాయి అనమాట. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తా. సో యూట్యూబ్ లో ఆన్లైన్ లో ఎప్పుడు ఉంటారు ఆడియన్స్, ఓకే, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి, ఇది కంపల్సరీ. మీరు ఇక్కడ చూడండి. అండ్ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతా గాయస్ ఇక్కడ. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఏం చేస్తారంటే సో గాయస్ ఇక్కడ చూడండి, నేనైతే టోటలీ 278 జస్ట్ 2 hours లో 278 వ్యూస్ అండ్ మీ కళ్ళ ముందర చూపిస్తున్నా గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ 2 hours లో 278 నేను ఎస్ఈఓ చేసుకుంటున్నా కాబట్టి కంపల్సరీ నాకు వ్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి 601 8 hours లో అండ్ 1K. సో మీ కళ్ళ ముందర చూపిస్తున్నా. ఓకే, మీ ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోండి. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఆడియన్స్ ఎప్పుడు లైవ్ లో ఉన్నారో మీరు ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను కంటెంట్ లో వెళ్ళిపోతా గాయస్ ఇక్కడ. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి. సో పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి కంటెంట్ కాదు ఆడియన్స్, సారీ ఆడియన్స్ అన్నమాట. కంటెంట్ చూస్తున్నాను ఇక్కడ చూడండి. వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్. ఓకే, ఇక్కడ మనకు ఎప్పుడు ఆడియన్స్ ఆన్లైన్ లో ఉన్నారని ఇక్కడ చూపిస్తుంది. అంటే వ్యూవర్స్ ఎప్పుడు చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు మనకి ఇక్కడ టైం చెప్తుంది అని మనకి ఇక్కడ పర్పల్ కలర్ అనేది చూపిస్తుంది గాయస్. ఇక్కడ పర్పల్ కలర్ అనేది ఏ టైంలో మనకి ఇది తప్పు చూపిస్తుంది. సో కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ పర్పల్ కలర్ ఏ టైంలో ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు టైం ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ టైం అనేది చూపిస్తుంది. సో ఈ టైం చూపిస్తుంది కదా, ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేస్తారు.
ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ గైస్, ఈ కంపల్సరీ ట్రూ అండి. కంపల్సరీ ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయొద్దు. ఎప్పుడు అప్లోడ్ చేయాలి అన్న మీరు చెప్తున్నారు కరెక్ట్, కానీ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి మీరనే చెప్పండి టైం అని మీరు అడగచ్చు నన్ను క్వశ్చన్ అన్నమాట. అండ్ మీకు టైమింగ్ చెప్తాను. ఇక్కడ చూడండి బ్యాక్ వస్తా గాయస్, ఇక్కడ చూడవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో బ్యాక్ వచ్చేసింది మొత్తం అయితే. అండ్ ఆడియన్స్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో ఇక్కడ చూడండి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్. ఇక్కడ మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ +10 మోర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మొత్తం వచ్చేస్తాయి ఆడియన్స్. మన ఆడియన్స్ ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు కదా, నన్ను ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ ఈ మెంబర్స్ మొత్తం ఈ క్రియేటర్స్ కి ఫాలో అవుతున్నారు అనమాట. ఈ క్రియేటర్స్ కి ఫాలో అవుతున్నారు అనమాట. వీళ్ళకి ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేసేస్తున్నారు వీడియో, ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తున్నారు ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి. వాళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ కోసం మార్నింగ్ 9 o'clock అప్లోడ్ చేస్తే, మార్నింగ్ ఓకే, ఎగ్జాంపుల్ కోసం మార్నింగ్ 9 o'clock అప్లోడ్ చేస్తే మీరు 9:15 లేదా 9:20 అట్లా అప్లోడ్ చేయండి. వాళ్ళు 9 o'clock ఎగ్జాక్ట్లీ అప్లోడ్ చేస్తే మీరు 9:20 లేదా కంపల్సరీ ఆ టైంలో మీరు అప్లోడ్ చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. లేదా ఎప్పుడు అప్లోడ్ అంటే వాళ్ళు 9 o'clock ఎగ్జాక్ట్లీ డైలీ 9 o'clock అప్లోడ్ చేసేది ఉంటే మీరు ఏం చేస్తారంటే 8:45కి అట్లా అప్లోడ్ చేయండి. మార్నింగ్ 8:45. లేదు వాళ్ళు మధ్యాహ్నం 2కి అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీరు 2:15 అంటే 2 గంటల 15 నిమిషాలకు ఇట్లా అప్లోడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ వాళ్ళకు చూసిన వెంటనే మీ వీడియో నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే మీ వీడియో కంపల్సరీ క్లిక్ చేస్తారు. వాళ్ళ thumbnail ఎలా ఉంటుందో మీది కూడా thumbnail సేమ్ టు ఉంటుంది. ఓకే, సేమ్ ఉంటుంది కదా. కంపల్సరీ మీ వీడియోలో ఏమైనా ఉంటుందేమో అని, స్పెషల్ ఉంటుందేమో అని క్లిక్ చేసి కంపల్సరీ వాచ్ చేస్తారు. ఆబ్వియస్లీ కంపల్సరీ వాచ్ చేస్తారు. ఇది వీడియో ఎప్పుడు పబ్లిక్ చేయాలనేది మీకు ఇక్కడ తప్పు చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తుంది, పర్పల్ కలర్ అనేది ఏం చెప్తుంది, తప్పు చెప్తుంది. ఇప్పుడు ఈ టైంలో మేము వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, మనకు వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. ఎప్పుడు అప్లోడ్ చేయాలి, పెద్ద క్రియేటర్స్ ఎప్పుడు అప్లోడ్ చేస్తుండ్రు వాళ్ళకి మీరు ఫాలో అవ్వండి. వీళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు వీడియో రెడీ పెట్టుకోండి. వీడియో రెడీ పబ్లిక్ చేసి అంటే మొత్తం అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జస్ట్ 10 minutes లేదా 15 minutes ఆగిన తర్వాత వెంటనే మీరు అప్లోడ్ చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇది యూట్యూబ్ ధమాకా అన్నమాట, యూట్యూబ్ రియాలిటీ అన్నమాట. ఇలా ఎవరు చెప్పరు గాయస్, నాలాగా ఎవరు చెప్పరు. మీరు తప్పకుండా ఇలా చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. ఎప్పుడు అప్లోడ్ చేయాలనేది కాదు, పెద్ద క్రియేటర్స్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారో వాళ్ళకన్నా ముందు లేదా వాళ్ళకన్నా తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేయండి. తప్పకుండా వ్యూస్ ఈజీగా పెడతాయి. ఇది అన్నమాట గాయస్, ఇలా మీరు అప్లోడ్ చేయండి. కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా పెడతాయి. తప్పకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. కంపల్సరీ వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. ఓకే గాయస్, ఇప్పటివరకు మన వీడియో చూసి ఉంటే చిన్న లైక్ చేయండి, ప్రేమతో లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ పైన డిపెండ్ అయి ఉంది. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.